ఓం గం గణపతయే నమః దుం దుర్గాయై నమః ద్రాం దత్తాత్రేయాయ నమః శరబిందు సమాకారే పరబ్రహ్మస్వరూపిణి వాసరాపీఠనిలయే సరస్వతీ నమోస్తుతే గం గణపతయే నమో నమః. 2026 జూలై నెలలో 10వ తారీఖు నుండి 20వ తారీఖు వరకు మేషరాశి ఫలితము ఒకసారి చూద్దాం. ఇక్కడ గ్రహస్థితి, గ్రహయోగం, ఇక్కడ రాశ్యాతో చూసుకుంటే ఎప్పుడైనా శుభగ్రహాలు యోగించినప్పుడే మనకు విపరీతంగా డబ్బు వస్తుంది. ఇక్కడ మేషరాశి వారికి శుభగ్రహ యోగం అనేది తక్కువగా ఉంది. ముఖ్యంగా గురుబలం అనేది తక్కువగా ఉంది. 10వ తారీఖు నుండి 20వ తారీఖు వరకు, అంటే ఈ 10వ తారీఖు నుండి 20వ తారీఖు వరకు డబ్బులు రావడానికి అవకాశం తక్కువగా ఉంది. ధనయోగము అన్నది యావరేజ్గా ఉంది. ఆరోగ్య పరిస్థితి ఓకే, నాట్ బ్యాడ్. ఈ నెలలో 10వ తారీఖు నుండి 20వ తారీఖు వరకు అనుకున్న పనులు కొన్ని పూర్తవుతాయి, కొన్ని ఆలస్యం అవ్వడం, కొన్ని ఆటంకాలు సంభవించడం. 100% అంటే ఒక 10 పనులు అనుకుంటే 2 అవుతాయి, 8 ఆగిపోవటమో, ఆలస్యం అవడమో, పెండింగ్ పడడమో జరుగుతాయి. అలాగే మేషరాశి వారికి గురుబలం తక్కువగా ఉంది కాబట్టి వ్యాపారంలో ఈ 10వ తారీఖు నుండి 20వ తారీఖు వరకు కొంత రావాల్సిన డబ్బులు రాక, లేదా ఆదాయం తగ్గడమో, ఆదాయంలో యోగం తక్కువగా ఉండడమో, రావాల్సిన డబ్బు రాక కొంత టైట్ అవ్వడం అనేది తెలుస్తోంది. అలాగే మేషరాశి వారికి ఏలినాటి శని దోషం కూడా ఉంది. ఈ 10వ తారీఖు నుండి 20వ తారీఖు మధ్యలో వాహన సంబంధిత ఖర్చు కనపడుతోంది. అంటే అది చిన్నది కానీ పెద్దది కానీ కొంత వాహన సంబంధితంగా ఏదైనా ఇబ్బంది జరగటమా, లేదా ఏదైనా ఖర్చు పెట్టుకోవడమా, వెహికల్కి ఏదైనా ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ ద్వారా ఖర్చు అవ్వడమా, ఓవరాల్గా వాహన పరంగా అయితే సుఖము అన్నది లేదు. మరి ఏం బాగుంది మేషరాశికి అంటే కొన్ని రాశులకు గ్రహబలం తక్కువగా ఉంటుంది. ప్రతిసారి అన్ని రాశులకు బాగుంటుంది అని మనం తీసుకోవడానికి లేదు. దైవము, భగవత్ అనుగ్రహము రక్షించే కొన్ని ప్రాయశ్చిత్తాలు చెప్తాను, మేషరాశి వారు చేసుకోండి. అయితే ఇంకొక ప్రశ్న ఏంటంటే మేషరాశి వారికి లోన్లు పెట్టుకున్నాం, ఆ లోన్లు లభిస్తాయా అనేటటువంటి ప్రశ్న కూడా ఉంది. 10వ తారీఖు నుండి 20 మధ్యలో లోన్లు డిలే అవ్వడానికి కూడా అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇక ఆరోగ్యము మధ్యమం, అంటే అనారోగ్య సమస్యలు వస్తాయి, ప్రమాదాలు జరుగుతాయి అనడానికి లేదు, కానీ ఆరోగ్యం మాత్రం మధ్యమం, పర్వాలేదు, నాట్ బ్యాడ్. ఇక వీళ్ళు ఈ 10వ తారీఖు నుండి 20వ తారీఖు వరకు మేషరాశి వారు ఏ దైవాన్ని పూజించాలి, ఏ అష్టోత్తరం చదువుకోవాలి అన్నది చెప్తాను. మేషరాశి వారు జూలై 10వ తారీఖు ప్రారంభం చేయండి, 20వ తారీఖు వరకు చదవండి. ప్రతిరోజు గణపతి అష్టోత్తరాన్ని చదివినా విన్నా మీకు మంచిది. అలాగే ఈ 10 రోజుల్లో ఒక్కసారైనా శివాలయానికి వెళ్ళి ఈశ్వర దర్శనం చేయండి, అది కూడా మీకు యోగాన్ని ఇస్తుంది. అలాగే ఈ వాహన గండాలు జరగకుండా, ఆదాయం కూడా మనకు అనుకూలంగా లేదని చెప్పుకున్నాం కదా, ఆదాయం బాగా ఉండడానికి, లోన్లు రావడానికి, మనశ్శాంతిగా ఉండడానికి, ఆరోగ్యం బాగుండడానికి దగ్గరలో శివాలయంలో అర్చకులకు 1 కేజీ పంచదార దానం చేయండి. ఎందుకంటే మీకు శుక్రగ్రహం యొక్క యోగం ఉన్నప్పుడే డబ్బు వస్తుంది మీకు. ఎందుకంటే మేషరాశికి ధనస్థానాది, అంటే మీకు కాలపురుష చక్రంలో 2వ స్థానము శుక్రుడికి ఇచ్చారు. కాబట్టి ఈ మేషరాశి వారికి ధనయోగము ఉంది అంటే ఎంతో కొంత శుక్రుడు యోగించాలి. కాబట్టి ఇక్కడ మేషరాశి వారు 1 కేజీ పంచదార దానం చేసుకోండి. ఇక ఇంట్లో కూడా ఈ 10వ తారీఖు నుండి 20వ తారీఖు మధ్యలో చిన్న చిన్న మనస్పర్ధలు వస్తాయి. బంధువులు మీ ఇంటికి రావడం, తద్వారా కొంత ఖర్చు అవ్వడం జరుగుతుంది. ఓవరాల్గా మేషరాశి వారికి మాత్రం బ్రహ్మాండంగా ఉంది అని చెప్పను, కొంచెం నార్మల్గా ఉంది జూలై 10వ తారీఖు నుండి 20వ తారీఖు వరకు. నేను చెప్పిన పరిహారాలని ఆచరించి చూడండి, మీకు కన్ఫామ్ ఈ 10వ తారీఖు నుండి 20వ తారీఖు మధ్యలో కొంతైనా రిజల్ట్ కనపడుతుంది.